ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా జరగబోయే భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ కు ముందే మాటల యుద్ధం మొదలైంది. ఈ మ్యాచ్ మొదలు కాక ముందే టీమిండియా యువ సెన్సేషన్ పై పాక్ మాజీ పేసర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ ఓ పాకిస్తానీ టీవీ డిబేట్ షోలో పాల్గొంటూ భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్టైల్ ను తీవ్రంగా విమర్శించాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అతడు బ్యాటర్ కాదు, కేవలం ఒక స్లాగర్ మాత్రమే. 8 ఇన్నింగ్స్లో ఒకసారి మాత్రమే పరుగులు చేస్తాడు, మిగతా మ్యాచ్ల్లో ఫెయిల్ అవుతాడంటూ అమీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. బంతి స్వింగ్ అయితే అతను తడబడతాడని, బాడీని టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేస్తే అతను సులభంగా అవుట్ చేయొచ్చని అమీర్ పాక్ బౌలర్లకు సలహాలు కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. పాకిస్తాన్ తో జరిగే కీలక మ్యాచ్లో అభిషేక్ ఆడతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కడుపు నొప్పి సమస్యతో అతడు ఇటీవల నమీబియాతో మ్యాచ్ కు దూరం సుమారు 2 కిలోలు బరువు తగ్గినట్టు సమాచారం. అయినా కూడా ఇప్పటికే నెట్స్ లో ప్రాక్టీస్ ప్రారంభించాడని, పాక్ మ్యాచ్ కు సిద్ధంగా ఉంటాడని వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆసియా కప్ లో పాకిస్తాన్ పై అభిషేక్ చూపించిన విధ్వంసకర ప్రదర్శనను అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు అమీర్ వ్యాఖ్యలపై భారత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ప్రపంచ నెంబర్ 1 టీ20 బ్యాటర్ పై ఇలాంటి మాటలేంటంటూ అమీర్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది మైండ్ గేమ్ లో భాగమేనా, లేదా ఆదివారం మ్యాచ్ లో బ్యాట్ తోనే గట్టి సమాధానం రాబోతుందా? ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో ఎవరి మాట నిలుస్తుందో చూడాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.